రైట్, ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, వెరైటీ క్వశ్చన్ ఏంటంటే at each corner of a triangle field of sides 26 meters, 28 meters, 30 meters. A cover is tethered by a rope of length 7 meters. The area in meter square ungrazed by the cover. అంటే చెప్పండి, ఇప్పటిదాకా మనం ఇదివరకు జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ చేసినాము. ఒక మన ఏంది స్క్వేర్కి చతురస్రానికి ప్రతి మూలకు ఒక మూలకు కట్టేసినాం కదా, అది మెయిన్ ఏరియా మేసిన ఏరియాకి సంబంధించిన స్టోరీ డిస్కస్ చేసినాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది చెప్పండి, ఇక్కడ త్రిభుజం తీసుకున్నాడు, త్రిభుజం తీసుకొని త్రిభుజంలో ప్రతి మూలకు ఒక ఆవును కట్టేసిండు. సరే, ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వేలా మాట్లాడుకుందాం. ఇది ఒక త్రిభుజం, రెడీ. ఈ త్రిభుజానికి ఇక్కడ ఒక మూల, ఇక్కడ ఒక మూల, ఇక్కడ ఒక మూల, ఒక ఆవు కట్టేసిండు. ఆ ఆవు కట్టేసిన తాడు యొక్క పొడవు ఎంత ఇచ్చాడు? 7 మీటర్లు ఇచ్చిండు. 7 మీటర్లు ఇట్లా మేస్తుంది కదా, ఇది కూడా 7 మీటర్లే సేమ్, ఇట్లా సేమ్ ఇట్లా సెక్టార్ లాగా మేస్తుంది. ఇక్కడ నుంచి కూడా 7 మీటర్లే, రైట్, సెక్టార్ లాగా మేస్తుంది. 7 మీటర్స్ 7 మీటర్స్ 7 మీటర్స్ తాళ్ళ యొక్క పొడవు సమానమే. కాకపోతే సైడ్స్ ఇచ్చిండు. ఇక్కడ సైడ్స్ అనేది 26 మీటర్స్ ఇచ్చిండు, ఇంకోటి ఎంత ఇచ్చాడు 28 మీటర్స్, ఇది 30 మీటర్స్. అబ్బా, దీన్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది, ఇదంతా ఒక ట్రయాంగిల్ ఫీల్డ్ కాబట్టి అంతా మెయిన్ ఏరియా కావాలి మనకు. కాబట్టి అన్గ్రేజ్డ్ అన్నాడు కదా, మెయిన్ ఏరియా కావాలి. మెయిన్ ఏరియా కావాలంటే ఈ మేషన్ ఏరియా ఇదే కదా, ఈ సెక్టార్ ఈ 3 సెక్టార్ కట్ చేస్తే అయిపోతుంది. మొత్తం ఏరియా కనుక్కొని, మొత్తం వైశాల్యం కనుక్కొని, ఈ సెక్టార్ యొక్క వైశాల్యాన్ని కట్ చేసి వచ్చేది ఆన్సర్. ఇది బేసిక్ ఏరియా. ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఒకసారి ఇక్కడ ఈ సెక్టార్ అంటే కోణం తెలవదు కదా, మరి కోణాలు లేవు. పోనీ సమకోణాలు అయితే అంటే అది కూడా కాదు కదా, సమబాహు త్రిభుజమే కాదు. ఇది 26, 28, 30. ఈ కోణం తెలియదు, ఈ కోణం తెలియదు, ఈ కోణం తెలియదు, కోణాలు తెలియదు. పోనీ ఇప్పుడు ఏరియా కనుక్కోవాలంటే మరి భూమి ఎంత ఎత్తు ఎంత ఇచ్చిండా? భూమి ఎత్తు ఇవ్వలేదు, కోణాలు ఇవ్వలేదు, భూమి ఏదో చెప్పలేదు, ఎత్తు ఏదో తెలియదు. కానీ క్లో అవుతుంది కంపల్సరీ, సింగిల్ స్టెప్ ఆన్సరే. కానీ మీరు ఎట్లా చేస్తారు అనేది పాయింట్, రైట్. ఒకసారి పాస్ చేయండి, పాస్ చేసి మీరు ఓన్గా ట్రై చేసి రియలైజ్ అవ్వండి. మీరు ఓన్గా ట్రై చేసారు అదైతే మళ్ళీ మొత్తం చివరి దాకా వీడియో చూసారనే తర్వాత విషయం, అది మీ చేతిలో ఉంటుంది. నేను చెప్పే పాయింట్ ఏంటి, లాజికల్గా ఆలోచించి రైట్ వీడియో పాస్ చేసి ఫాస్ట్ చెప్పడానికి రావాలి. కాన్సెప్ట్ తెలిసిపోయింది కానీ ఇంతసేపు అనే ఫీలింగ్తో వెళ్ళిపోవాలి. ఐ హోప్ చెప్తాను అనుకుంటా. ముందు వీడియో పాస్ చేయండి, రైట్. ఇంకా మనం వెళ్దాం. ఎట్లా చేద్దాం అంటే, ముందు నాకు కావాల్సింది ఏరియా. ఎవరి ఏరియా? ట్రయాంగిల్ ఏరియా కావాలి. ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏదైనా టక్కున మైండ్కి ఏమొస్తుంది? మరి డెల్టా రావాలి. ఎందుకు డెల్టా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎక్కడ ఉంది? ఇక్కడ భూమి లేదు, ఎత్తు లేదు, అన్ని సైడ్లో ఉన్నాయి కదా. గుర్తుకుందా ఫార్ములా? డెల్టా ఈక్వల్ టు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఈ ఫార్ములా. ఎస్ అంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్, చుట్టుకొలతలో సగం కదా. A+B+C/2x కథం, A+B+C/2s కథం. ఏంటది 26 + 28 చెప్పండి బా. ఈ దీంట్లో 2 తీసుకొచ్చి పడేద్దాం. 30 + 30 ఎంత? 60 + 24 అవుతుంది. 60 + 24 ఇస్తే 84. 84/2 అంటే 42. 84/2 ఏంటిది? 42. 42 ఏం చెప్పండి? ఎస్. ఇది ఎస్ యొక్క స్టోరీ. తెలిసిపోయి ఎస్ తెలిసింది. S మైనస్ ఏ అంటే ఇది ఏ అనుకుంటాం, రైట్. ఎంత తెలిసి కదా మళ్ళీ మీకు ఎందుకంటే కంప్లీట్ చేయడం. ABC రెడీ ఉన్నాయి, 3 రెడీ ఉన్నాయి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా వస్తుంది. ఏరియా వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఏం కట్ చేయాలి? డెల్టా వస్తుంది. ఆ డెల్టా నుంచి ఏం కట్ చేయాలి మనం? డెల్టా మైనస్. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ మైనస్ ఈ సెక్టార్స్ యొక్క ఏరియా కావాలి. సెక్టార్స్ యొక్క ఏరియా కావాలంటే అక్కడ కోణాలే లేవు, ఎడగలు తీసుకొస్తాం. ఈ సెక్టార్ ఏరియా 30 degrees ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఒకవేళ ఏరియా సూత్రం చెప్పండి. సెక్టార్ ఏరియా సూత్రం గుర్తుకుందా? కంపల్సరీ πr² ఇంటూ θ/360 తీసుకోవాలని చెప్పిన, గుర్తుకుందా? సెక్టార్ ఏరియా యాంగిల్ తెలిస్తే కానీ ఆన్సర్ చెప్పనికి రాదు. ఎందుకంటే మరి కొన్ని సంభావతలు ప్రతి కోణం 60 degrees ఉంటుంది, అట్లా కూడా కాదు. కొన్ని ఈ సైడ్ని బట్టి కోణాలు తెలుసుకోవచ్చా అనిపిస్తుంది. లాజికల్గా ఆలోచిస్తే ఓహో అనిపిస్తుంది. బాగా ఆలోచించండి. ఈ 3 సెక్టార్లు ఒక దగ్గర తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? కమాన్ 3 సెక్టార్లు ఒక తీసుకుంటే ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం, ఒక త్రిభుజంలోని అంతర్కోణాల మొత్తం, ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. సరిపోయింది. 3ని కలిపితే ఒక 180 degrees సరిగ్గా అర్ధవృత్తం వస్తుంది. ఏంటండి మరి రాదా? ఇది ఒక ముక్క, రైట్ మా. ఒక ముక్క తీసుకుందాం, ఇది ఒక ముక్క తీసుకుందాం, ఇది ఒక ముక్క. ఈ 3 ముక్కలు కలిపిరు అనుకో ఏం జరుగుతుంది? ఒక అర్ధవృత్తం అయిపోతుంది. అర్ధవృత్తం ఎందుకంటే 180 degrees కదా.
ఒక త్రిభుజంలో అందరి కోణం మొత్తం 180 డిగ్రీస్, 3 ముక్కలు కలిపితే 180 డిగ్రీస్ అర్ధవృత్తం ఏర్పడుతుంది. అంటే లాజికల్ గా డెల్టా మైనస్ అర్ధవృత్తానికి ఇక్కడ టీటా ప్లస్ 180 డిగ్రీస్, 180/360, 180 తీసుకోవాలంటే 3 కోణాల మొత్తం 180 కూడా 3 కలిపితే ఒక అర్ధవృత్తం తయారవుతుంది. కాబట్టి సింపుల్ కాన్సెప్ట్. సో బై టీటా ప్లస్ 180 రాస్తాం, 180/360 2 πr² అర్ధవృత్తం యొక్క సూత్రం πr²/2 సరిపోయి ఇదే ఆన్సర్. డెల్టా కనుక్కోవాలి, πr²/2 రాయాలి. ఆర్ అంటే ఇక్కడ మరి రేడియస్ 777 అంటే ఇంత లాజికల్ ఇచ్చిందండి. రేడియస్ 77 కాబట్టి 3 కలిపితే అర్ధవృత్తం వస్తుంది కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ 8 ఇచ్చి ఇక్కడ 9 ఇక్కడ 4 ఇస్తే హైలీ ఇంపాసిబుల్, చెప్పనికే రాదు. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఎప్పటికి వస్తుంది, మళ్ళీ 1 మీటర్ అవుతారంటే ట్రిగోనోమెట్రీ అవుతుంది. సో ఈ లెవెల్ కెపాసిటీ అలవాటు తీసుకోవాలి. 777 దొరికిపోయాడు, రేడియస్ సేమ్ కాబట్టి. కోణాల మొత్తం 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ ఇవ్వాలి. ప్రతి కోణం 6 డిగ్రీస్ 30 డిగ్రీస్ మనకు ఉండలేదు, మొత్తం కలిపితే 180 డిగ్రీస్ అంతర కోణాల మొత్తం. ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళింది. సరే ఇక డెల్టా అనుకుంటారు చేస్తారు కదా, కాన్సెప్ట్ తెలుసు కదా, రైట్. ఒకసారి చూద్దాం. ఎస్ అంటే ఇప్పుడు చెప్పండి, టక్కున చెప్పండి డెల్టా వాల్యూ, రైట్. డెల్టా వాల్యూ చెప్పాలి. కమా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే 41 టక్కున రాసుకోండి, రూట్ ఆఫ్ మీ కంఫర్ట్ కోసమే 41 42 ఇది ఎస్. 42 ఇంటూ మర్చిపోకండి 42ని 42 మైనస్ ఏ అంటే 26. 42లో నుంచి 26 కానీ ముందు 40 అనుకోండి, తెలిసి తర్వాత 2 కలుపుతాం కానీ 40లో 26 పోతే ఎంత 14గా, 14 2 కలిపితే 16 వస్తుంది అన్నట్టు. 16 రైట్. 42లో 26 పోతే 16 రైట్. మనం 28 పోవాలి కదా, 14 వస్తుంది. 26 పోతే 16 అప్పుడు 28 పోతే 14 కదా, ఇంకా 2 కట్ చేయాలి కదా, 14 వచ్చింది. 14 ఇప్పుడు చెప్పండి 30 కట్ చేయాలని చెప్తారు. 42 మైనస్ 30 అంటే 12 సరిపోయింది, 12. ఇది బేసిక్ ఐడియా. డెల్టా వచ్చేసింది. కానీ మళ్ళీ చెప్తున్నా అసలు మల్టిప్లై చేయకండి అంటున్నా. మల్టిప్లై చేస్తే ఇంకా రోజు పోయినట్టే మీ స్టోరీ. మల్టిప్లై చేయద్దు. ఎప్పుడైనా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ 16 అంటే 4 వస్తుంది బయటికి, 16 బయటకు వస్తే 4 అయింది. అట్నే మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ తయారు చేయాలి. ఇక్కడ 14 ఉంది, 14కి పర్ఫెక్ట్ స్క్వేర్ రాదుగా, కానీ దాంట్లో 7 ఎంటర్ అయింది అనుకో, ఇక్కడ కూడా 7 వస్తుందిగా. అట్లా అనమాట. 7కి 7కి వస్తుంది, 6కి 6, 12లో 6 ఉంటుంది, జాగ్రత్త. అట్లా ఈ లెవెల్కి వెళ్ళిపోవాలి. సరే ఒకసారి స్ప్లిట్ చేసి చూడండి. మీ ఇష్టం, మీరు ఎట్లా చేస్తారు మీ పైన డిపెండ్ ఏమో. మీరు ఎంత ప్రాక్టీస్ చేసి పోయినా కూడా ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ వస్తుంది. కానీ అట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అండర్ రూట్ కనబడిందంటే పర్ఫెక్ట్ స్క్వేర్లకు ట్రై చేయాలి. 16 అయితే బయటకు వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉంది 16 తోటి. ఇది 42 ఏం చేద్దాం, 6 7గా రాద్దాం. 6 7 చేస్తే రాయండి. మళ్ళీ 14 ఏం చేద్దాం, 7 ఇంటూ 2 రాద్దాం. ఈ 12 కూడా 2 ఇంటూ 6 రాద్దాం, రైట్. ఇప్పుడు 6 స్క్వేర్ అంటే ఒక 6 వస్తుంది. 2 7లు వచ్చినాయి, బయటకు ఒక 6 వస్తుంది. 16 అంటే 4 వస్తుంది. 2 2 ఉన్నాయి కాబట్టి ఒకటి వస్తుంది, బయట 2 వస్తుంది. సరిపోయింది. ఇప్పుడు చెప్పండి, 16 అంటే 4, 6కి 6 ఒక 6, 7కి 7 ఒక 7, 2కి 2 ఒక 2 రూట్ కట్టేసినప్పుడు అప్పుడు ఇంకా ఇప్పుడు ఇది మల్టిప్లై చేసుకోవచ్చు. మీరు మల్టిప్లై చేస్తే మల్టిప్లై అనేది అట్లే పెట్టండి, ఎందుకంటే మళ్ళీ కట్ చేయాలి. దీని నుంచి πr²/2 నుంచి కట్ చేయాలి, రైట్. అది ఒక అర్థమైంది. ఇది ఒక 10 to 15 సెకండ్స్, 20 సెకండ్స్ వేసుకోండి. ఇది ఒక 20 సెకండ్స్. ఇప్పుడు ఇది πr²/2 కావాలి. ఎందుకు πr²/2 డైరెక్ట్ తీసుకున్నామంటే టీటా మొత్తం కలిపితే 180 డిగ్రీస్ కాబట్టి సరిపోయింది. πr²/2 కమాన్ πr²/2 అంటే 22/7 రైట్. πr²/2 అంటే ఈ సెక్టార్స్ యొక్క వైశాల్యం అనుకుంటున్నా, అది తర్వాత కట్ చేద్దాం దీంట్లో నుంచి. 22/7 r² అంటే ఏంది 7 ఇంటూ 7/2. ఒక 7 పోయింది, 2 1s 2 11s 11 7s 77 సరిపోయింది. ఈ డెల్టా వాల్యూ ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి ఏం కట్ చేయాలి మనం, 11 7s 72 కట్ చేయాలి. ఈ వాల్యూ వచ్చింది ఎంత వచ్చింది, 180 డిగ్రీస్ రాస్తాం ఇక్కడ కాబట్టి ఎంత వచ్చింది చెప్పండి. అర్థం కావడానికి బట్ అవసరం లేదు. ఎంత వచ్చింది, 7 11 77 సరిపోయింది. 77 కట్ చేయాలి, రైట్. చేయండి ఇప్పుడు. 4 6 24, 7 2 14, మళ్ళీ 77 కట్ చేయాలి. కంపల్సరీ మల్టిప్లై చేయాల్సింది తప్పదు, ఆ రెండు మేనేజ్ చేయాల్సింది కదా. బెస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు SSCGL కాబట్టి మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని కూడా లేదు. నేను ఏం చెప్పినా ఫస్ట్ మీరు మల్టిప్లై చేసి బాధలు పడతానే బాధలు పడడానికి మీ ఇష్టం. అది 4 6 24, 7 2 చేద్దామా 14 అంటే 24 ఇంటూ 14 రెడీ ఉంటుంది. అయితే 4 6 24, 7 2 14 రెడీ ఉంది. -77 చేయాలి. మీరు కష్టాలు పడి మీరు మల్టిప్లై చేసుకుని చేస్తా అంటే మీ ఇష్టం అది. కానీ ఇక్కడ 4 4 చేద్దాం 16 ఎన్ని డిజిట్ చూడండి. ఆప్షన్స్లో 6 9 4 7 అని కనబడుతుంది, రైట్. నాకేం కావాలి, ఎన్ని డిజిట్ ఇప్పుడు మ్యాచ్ అయితే అయిపోతుంది. మల్టిప్లై టైం అంతా వేస్ట్. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు, మీకు స్టెప్ బై స్టెప్ తీసుకొని పోయి 4 మార్క్స్ ఇస్తాం, 10 మార్క్స్ ఇస్తామని ఆన్ ది స్పాట్ అవి కనెక్టింగ్. ముందు ఆప్షన్ చూడండి, వేరే డిజిట్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చూడవచ్చు, వేరే డిజిట్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ఎన్ని సరిపోతుంది.
అనే కాన్సెప్ట్ వచ్చారు మైండ్లోకి. లేదు నేను చేస్తాను వేరు వేరు ఉన్నాయి ఎప్పుడు ఎట్లా సార్ అనే స్టోరీ ఉన్నప్పుడు అప్పుడు మల్టిప్లై చేయాల్సిందే. మల్టిప్లై చేద్దాం ఇట్లా కూడా ఇప్పుడు చెప్పండి ఆన్సర్ చెప్పండి. 4 4 16. 16 అంటే 16 కంటే అప్పుడు తెచ్చుకుంటే 16 ఓకే. 16 వెళ్ళి 7 కట్ చేసింది వస్తుంది 9 వస్తుంది. 16లో 7 కట్ చేస్తే 9 బెస్ట్ ఆప్షన్ ఏమో 259 ఆన్సర్. ఎన్ని డిజిట్ 9 259 ఆన్సర్. ఇంకా ఆప్షన్స్ లాక్ అయిపోయినాయి 9 ఒకటే ఉంది కాబట్టి ఇంకో 9 ఉంటే ఎట్లా అన్నప్పుడే మల్టిప్లై చేయాల్సింది. సరే వాట్ ఎవర్ ఎస్ఎస్సీజీఎల్ క్వశ్చన్ డోంట్ కన్ఫ్యూజ్. ఇంకా ఆన్సర్ అంటే 259 24 into 4 అంటే 240 లేదు మల్టిప్లై చేస్తాం అంటే 240 మళ్ళీ 24 4 టైమ్స్ తీసుకోవాలి మేము 24 టైమ్స్ తీసుకున్నా 240 24 4 టైమ్స్ 96 కదా 240 96 అది కలపాలి. దానికి ముందు 77 కట్ చేస్తే అయిపోతుంది కదా రైట్. 96లో 77 పోతే 12 అదేనా 16 - 1 9 96 అనేది ఎంత చెప్పండి 24 4 టైమ్స్ 48 + 48 96 అంటే 240 + 96 కలిపి దానికి 77 కట్ చేయాలండి కాన్సెప్ట్ అంతే కదా. ఇప్పుడు 96లో 60లో 7 పోతే ఇది తెలుసు 97 అనుకోండి 97 అంటే 77 పోతే ఎంత 20 కదా అంటే 90 ఇంకా ఇంకా మీరు యాడ్ చేసిన ఎంత 19 యాడ్ చేయాలి వరకు 240కి + 90 అంటే 259 సరిపోయింది కదా. మల్టిప్లై చేయొచ్చు డైరెక్ట్ ఎన్ని కూడా ఆన్సర్ చెప్పొచ్చు. అంటే మీ లెవెల్ ఎట్లా ఉండాలనేది ఆ పాయింట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు మా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఒక ఎంప్లాయీ కాబోతున్నారు అంటే ఏ లెవెల్ ఉండాలి మన థర్డ్ ప్రాసెస్ ఎన్నో లక్షల మంది రాస్తారు. ఆ లక్షల మంది నువ్వు ఫిల్టర్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ లెవెల్ ఆఫ్ విజన్ నీకు ఉండాలి. ఓకే వాటెవర్ మొత్తం మీద అయితే ఒక జిమ్మిగా తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా. నెక్స్ట్ క్వశ్చన్ దానికి మాత్రం ఆన్సర్ ఇదైతే యూట్యూబ్లో పెట్టేస్తే కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అది చూడండి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూసిన తర్వాత మీరు ఓన్గా ట్రై చేయాలి. ఒకసారి చూడండి మీ క్వశ్చన్. ఎస్ ఈ క్వశ్చన్ చూడండి ఇది మీరు ఓన్గా పాస్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ దీనికి మీరు సొల్యూషన్ చెప్పిన తర్వాత కూడా మీరు కోర్సులోకి ఎంటర్ అయినాక దానికి సొల్యూషన్ దొరుకుతుంది. దీని కంటిన్యూషన్లోనే ఉంటుంది కానీ ఇది మాత్రం యూట్యూబ్లో ఇప్పటివరకు పెట్టేస్తాను. ఓకే ఎనీవే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది 3 circles ఆఫ్ ఏ రేడియస్ 21 centimeters ఆర్ ప్లేస్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ సర్కిల్ టచెస్ ద అదర్ టు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ప్రపోర్షన్ ఎన్క్లోజ్డ్ బై. ఏ లేదు అది మీకు తెలవాలంటే ఏముంది చెప్పండి. 3 సర్కిల్ ఉన్నాయి వీటి టచ్ చేసినట్ట టచ్ అయితే నువ్వు ఎన్క్లోజ్ ఫిగర్ ఉందిగా ఆ ఏరియా కావాలనుకుంటున్నాను. మీరు ఓన్గా ట్రై చేయండి పాస్ చేసి ట్రై చేసిన కాన్సెప్ట్ ఆ ఏరియా కావాలి రైట్. మీకు ఇంకా సొల్యూషన్ కావాలంటే మాత్రం కోర్స్ ఓపెన్ కోసం తెలిసిపోతుంది. ఇప్పటివరకు ఇది ఓకేగా రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.